లో ఎన్నో ఆకలితో ఉన్న జాఫెన్ పక్షులు తిరుగుతూ ఉండేవి. వాటి కళ్ళకు కనిపించకుండా ఉండేందుకు ఒక చిన్న జీవి ఎండిన ఆకుతో తన శరీరాన్ని కప్పుకొని నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని దాటడానికి ప్రయత్నించింది. కొన్ని మీటర్లు ముందుకు వెళ్ళగానే అది పక్షుల రాజ్యంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ పక్షులు వదిలేసిన ఆహారాన్ని వెతుకుతూ తిరుగుతోంది. కానీ కొంతసేపటి తరువాత ఒక జాఫెన్ పక్షి అక్కడికి వచ్చింది. క్షణాల్లోనే ఆ వేట పక్షి క్రూరంగా మారి తన పదునైన గోళ్లతో ఆ చిన్న జీవిని నొక్కి చంపడానికి ప్రయత్నించింది. తింటూ ఉండగానే అకస్మాత్తుగా దానికి ఒక విషయం గుర్తొచ్చింది. దాని పేరు ఓలీ. అది పోకో అనే జాతికి చెందినది. అలాగే ఈ ప్రాంతంలో తన జాతికి చెందిన మరెంతో మంది ఒకప్పుడు ఉండేవారని కూడా దానికి గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచే ఓలీ చాలా ఆసక్తిగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవడం దానికి చాలా ఇష్టం. అందుకే తనకు నచ్చిన విధంగా ఒక ప్రత్యేకమైన డ్రైవింగ్ గేర్ తయారు చేసుకుంది. ఇప్పుడు దాని ముందు నది ప్రపంచం పూర్తిగా కనిపించడంతో ఓలీ ఆనందంగా ఈదుతూ ఎన్నో జలజీవులతో ఆడుకుంది. కొంతసేపటి తర్వాత అది ఒక భారీ చేపను ఎదుర్కొంది. ఓలీ ఆ చేపతో ఆడుకోవటం వెళ్తుండగానే అప్పుడే దాని తండ్రి వచ్చి దానిని కాపాడి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికొచ్చిన తరువాత ఓలీ తండ్రి దాన్ని చాలా మందలించాడు. ఇలా ఒంటరిగా తిరగటం చాలా ప్రమాదకరమని చెప్పాడు. కానీ ఓలీ తల్లి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మరియు సురక్షితంగా ఉండాలని అతనికి వివరించింది. అప్పుడే అకస్మాత్తుగా ఓలీ అమ్మమ్మ అక్కడికి వచ్చింది. అమ్మమ్మ ఓలీ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇప్పుడు ఓలీకి మన ప్రాంతం గురించి తెలుసుకునే సమయం వచ్చిందని చెప్పింది. అతనింకా జాగ్రత్తగా ఉండేందుకు ఈ కథ చెప్పాలని అంది. అప్పుడు అమ్మమ్మ కథను ప్రారంభించింది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక దుష్టమైన తోడేలు వచ్చింది. అది ఒక్కొక్కటిగా అన్ని జంతువులను చంపటం ప్రారంభించింది. మొత్తం లోయంతా భయంతో నిండిపోయింది. ఆ కష్ట సమయంలో లోయకు డోజెస్ అనే మంచి రాక్షసులు వచ్చారు. వారు జంతువులకు ఒక మాయాజలంతో మెరిసే చిన్న మొక్కని ఇచ్చారు. ఆ మొక్క శక్తితో జంతువులు తమ రూపాన్ని మార్చుకోగలిగేవి. దుష్ట తోడేలు లోయపై తన ఆధిపత్యాన్ని కోల్పోవాలని అనుకోలేదు. అందుకే అది ఆ మాయా మొక్కను దొంగలించింది. దానివల్ల దాని శరీరంలో అగ్ని సృష్టించే శక్తిని తీసుకొచ్చుకుంది. కొత్త శక్తిని పొందిన తరువాత అది కొంతమంది రాక్షసులను నాశనం చేసింది. మిగిలిన మంచి రాక్షసులను లోయ నుండి తరిమేసి ఆ భూమిని నాశనం చేసింది. అలాగే ఆ ప్రాంతంలోని అన్ని జంతువులు మళ్ళీ భయంతో నిండిన జీవితానికి తిరిగి వెళ్ళాయి. ఇంత భయంకరమైన కథ విన్న తరువాత కూడా ఓలీ ఎక్కువగా భయపడలేదు. తరువాత ఓలీ కుటుంబం అతన్ని తీసుకొని బయటికి నడవటానికి వెళ్ళింది. అప్పటికి పోకో గ్రామంలో ఒక పండుగ జరుగుతుంది. ఎందుకంటే ఆ సంవత్సరం వారికి చాలా మంచి పంట వచ్చింది. పండగ మధ్యలో ఓలీ దృష్టి ఒక పక్షిపై పడింది. ఆసక్తితో ఓలీ ఆ పక్షిని వెంబడిస్తూ అడవిలో లోతుగా వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా ఒక పువ్వు తనంతట తానే కదులుతున్నట్టు ఓలీ చూసింది. దగ్గరికి వెళ్ళగానే ఒక జావిన్ పక్షి ఓలీని భయపెట్టింది. అది నిజానికి ఒక చిన్న జావిన్ పక్షి పిల్ల. ఓలీ ఆ చిన్న పక్షికి పండులో నుంచి గింజలు ఎలా తీసుకోవాలో నేర్పింది. ఆ పక్షి మొదట భయపడినా తర్వాత నెమ్మదిగా నేర్చుకుంది. ఆ చిన్న పక్షి చాలా ఆనందంగా మారింది. అదే సమయంలో ఓలీ తండ్రి ఓలీ కనిపించకపోవడంతో చాలా ఆందోళన చెందాడు. అప్పుడే ఆ చిన్న పక్షి గట్టిగా అరిచింది. క్షణాల్లోనే డజన్ల కొద్దీ పక్షులు ఆకాశంలో వచ్చాయి. అది చూసిన ఓలీ తండ్రి ఓలీని తీసుకుని దాక్కున్నాడు. ఆ పక్షులు గింజలను తిని చాలా సంతోషించాయి. ఎందుకంటే వాటికి కొత్త ఆహార వనరు దొరికింది. కొన్ని క్షణాల్లోనే అవన్నీ గింజలను తినేశాయి. ఆ తరువాత అవి పోకో గ్రామంపై కూడా దాడి చేయడం ప్రారంభించాయి. అది చూసిన ఓలీ తన తప్పు వల్ల తన జాతి మొత్తం కరువులో పడిపోతుందని అర్థం చేసుకుంది. అది ఆలోచించి చాలా బాధపడింది. అప్పుడు ఓలీ ఎలాగోలా ఆ ప్రమాదకరమైన పక్షుల నుండి తప్పించుకొని తన గృహకు తిరిగి వెళ్ళింది. అక్కడ ఓలీ తన తల్లిదండ్రులు మరియు ఇతరులు మాట్లాడుకున్నది చూసింది. శీతాకాలం రాకముందే ఆహారం దొరకకపోతే
ఆహారం దొరకకపోతే అందరూ ఆకలితో చనిపోతారని చెప్పారు. అది విన్న ఓలీ మరింత బాధతో తన గదికి వెళ్ళిపోయింది. ఓలీ తన డ్రైవింగ్ గేర్‌ను కోపంతో దూరంగా విసిరేసింది. ఓలీ తన మాస్కును ఒక గట్టిపాటి రాయిపై పడటంతో అది ముక్కలుగా పగిలిపోయింది. అప్పుడే ఓలీ చూసింది, ఒక విరిగిన చెక్క ముక్కపై పడిన కాంతి వల్ల ఒక రకమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే సమయంలో ఓలీకర్థమైంది, ఇదే కాంతి వల్లే జావిన్ పక్షి తనపై దాడి చేయడానికొచ్చిందని భయపెట్టింది. ఆ కాంతి వల్లే అప్పట్లో తాను బతికిపోయిందని గ్రహించింది. ఈ కొత్త ఆవిష్కరణలో ధైర్యం తెచ్చుకొని ఓలీ ఆ గాజు ముక్కలను తీసుకొని లోయ శిఖరానికి వెళ్ళింది. అక్కడ ఆ కాంతి ప్రతిబింబాన్ని ఉపయోగించి పక్షులను దూరంగా తరిమెయ్యడంలో విజయం సాధించింది. కానీ ఇదే సమయంలో ఒక్కసారిగా ఒక జావిన్ పక్షి ఓలీపై దాడి చేసి నేరుగా ఒక చిన్న ఓలీ కింద గోతిలో పడిపోయింది. అది చాలా లోతైన గోతిలాగా ఉంది. లోపల భారీ మకరసాల జాలంతో నిండిపోయింది. గోతిలో పడిన వెంటనే ఓలీ ఆ జాలంలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో తన తల కింద ఓలీకి ఒక మాయాజాల కాంతి గల చిన్న మొక్క కనిపించింది. అప్పుడే ఓలీకి అర్థమయ్యింది, తన కుటుంబం చెప్పిన కథ నిజమేనని. ఆ మాయా మొక్క నిజంగా ఉందని తెలుసుకుంది. కానీ ఓలీ ఎంత దూరంగా జరగాలని ప్రయత్నించినా ఆ మొక్క దానిపై దగ్గరగా వస్తున్నట్టు అనిపించింది. చివరికి ఓలీ అనుకోకుండా ఆ మాయా మొక్కపై పడిపోయింది. అదే సమయంలో తప్పుగా దాన్ని మింగేసింది. ఇదే సమయంలో ఓలీ తల్లిదండ్రులు ఓలీని కనిపెట్టలేక ఎక్కడెక్కడో వెతుకుతూ వెంటనే అతని తల్లిదండ్రులు మరియు జాతి సభ్యులు ఆ గోతిని చేరుకున్నారు. వారు గోతిలోకి లైట్ వేశారు. అప్పుడు ఓలీ పైకి రావడం కనిపించింది. కానీ అతని జాతి సభ్యులు భయపడ్డారు. ఎందుకంటే అది ఓలీ కాదు, ఒక జావిన్ పక్షి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జావిన్ పక్షి నోటి నుండి ఓలీ గొంతు వినిపించటం. అసలు ఓలీ ఆ మాయా మొక్కపై పడినప్పుడు అది జావిన్ పక్షి పేరు పలికింది. దానివల్ల ఓలీ జావిన్ పక్షిగా మారిపోయింది. కానీ అతని తల్లిదండ్రులు దాన్ని జావిన్ పక్షిగానే భావించారు. ఆ పక్షి బహుశా ఓలీని మింగేసిందని అందరూ అనుకున్నారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అది ఒక్కసారిగా కొండపై నుంచి కింద పడిపోయింది. అది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం మెల్లగా మేల్కొంది. కళ్ళు తెరిచేసరికి తన చుట్టూ కొన్ని జింకలున్నట్టు చూసింది. కానీ ఆ పక్షి రూపం చూసి అవి భయపడి పారిపోయాయి. కొద్దిసేపటి తరువాత ఓలీ ముందు 3 జావిన్ సోదరీమణులు వచ్చారు. వారు ఆ పక్షి పోకో ప్రాంతం నుండి తప్పించుకొని వచ్చిందని అనుకున్నారు. దాన్ని రక్షించాలనే భావంతో వారు ముందుకొచ్చారు. కానీ ఓలీ వారిపై నమ్మకం పెట్టుకోవాలనుకోలేదు. అప్పుడు ఓలీ వారిని వెళ్ళిపోమని చెబుతుంది. ఆ 3 సోదరీమణుల్లో పెద్దదాని పేరు ఐవీ. ఆమె వివరిస్తుంది, తాను నది అవతల వైపు నుండి ఓలీని రక్షించి జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని వచ్చానని చెబుతుంది. అప్పుడు వారు జావిన్ పర్వతానికి చాలా దగ్గరగా ఉన్నారని, దాన్ని రక్షించి జావిన్ ప్రాంతానికి తీసుకొని వెళ్తానని అంటుంది. ఆ మాటలు విన్న తరువాత ఓలీకి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. అకస్మాత్తుగా ఓలీకి అర్థమవుతుంది, తానిప్పుడు జావిన్ పక్షుల మాటలు కూడా అర్థం చేసుకోగలుగుతున్నానని. అదే సమయంలో ఆ గందరగోళంలో ఒక భయంకరమైన గర్జన వినిపిస్తుంది. అప్పుడే ఓలీకి అర్థమవుతుంది, తాను ప్రవేశించిన ప్రదేశం నిజానికి. అందుకే ఐవీ ఓలీపై ఇతర జంతువుల వాసన పూసి దాని సొంత వాసనను దాచిపెడుతుంది. తరువాత దాన్ని ఒక పొదలో దాచిపెడుతుంది. ఆ 3 సోదరీమణులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఓలీ ఆ పొదలో దాక్కొని మరణ భయంతో బయట వినిపిస్తున్న తోడేళ్ల శబ్దాలు వింటూ ఉంటుంది. కొద్దిసేపటి తరువాత ఓలీ దాక్కున్న పక్షి శరీరం శుభ్రంగా చేసుకుంటున్న సమయంలో అక్కడే ఒక చేప ప్రత్యక్షమవుతుంది. అది ఓలీ చిన్నప్పుడే చూసిన అదే చేప. ఆ చేప అప్పుడు తన పేరు చెబుతుంది. దాని పేరు బూగుల్ అని. ఇలా బూగుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది చాలా సమాచారం చెప్పగలదు. సరే, ఇప్పుడు కథకు తిరిగి వస్తే, అప్పుడు ఓలీ
తనకు జరిగిన అన్ని విషయాలను బూగుల్కి చెబుతుంది. అన్నీ విన్న తర్వాత బూగుల్ అర్థం చేసుకుంటుంది ఓలీ మింగినది ఒక మాయా మొక్క అని. అప్పుడు బూగుల్ చెబుతుంది అదేవిధంగా ఇంకొక మాయా మొక్క కూడా ఆ ప్రాంతంలో కనిపించిందని. ఈ వార్త విన్న వెంటనే ఓలీ దాన్ని వెతకడానికి బయలుదేరుతుంది. దారిలో ఓలీకి ఐవీ ఎదురవుతుంది. ఆమె ఓలీని అడుగుతుంది ఈ మాయా మొక్కను ఎందుకు పిచ్చిలాగా వెతుకుతున్నావు అని. అప్పుడు ఓలీ ఆమెకు చెబుతుంది తాను మళ్ళీ పోకోలాగా మారాలని అనుకుంటున్నానని. తన స్నేహితుడికి సహాయం చేయడానికి ఐవీ కూడా ఓలీతో కలిసి ఆ మాయా మొక్కను వెతకాలని నిర్ణయిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ మాయా మొక్క కనిపించగానే ఐవీ కూడా చాలా ఆనందానికి లోనవుతుంది. ఆ మొక్క వైపే దూకి దాని మీద పడిపోతుంది. అప్పుడే ఆమె కూడా పోకో రూపంలోకి మారిపోతుంది. తన రూపం మారిపోయిందని చూసి ఐవీ భయంతో కృంగిపోతుంది. క్షణాల్లోనే ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ ప్రారంభమవుతుంది. ఒకరిని మరొకరు అన్నీ నాశనం చేశావని దూషించుకుంటారు. ఈ గొడవ మధ్యలో ఐవీకి అర్థమవుతుంది ఓలీ ఒకప్పుడు తన మొత్తం గుంపును పర్వత శిఖరానికి వచ్చిందని. ఓలీని భయపెట్టి ఆ ప్రాంతం నుండి తరిమేసిందని. అప్పుడే ఓలీకి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉందని, అది బూగుల్ మాత్రమే సహాయం చేయగలదని ఓలీ అర్థం చేసుకుంటుంది. అందుకే ఓలీ మళ్ళీ బూగుల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ చేప చెబుతుంది కొత్త మాయా మొక్కను కనుక్కోవాలంటే గతంలో ఆ దుష్ట తోడేలు చంపిన 4 పవిత్ర జంతువుల శరీరాల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని. అందులో అత్యంత దగ్గరలో ఉన్నది మహాజల పర్వత దగ్గర ఉందని బూగుల్ చెబుతుంది. ఈ విషయం చెప్పే లోపే బూగుల్ గ్రహిస్తుంది ఓలీ మరియు ఐవీ ఇద్దరూ ఇప్పటికే అక్కడ నుండి వెళ్ళిపోయారని, ఆ ప్రాంతం నుండి చాలా దూరంలో ఉన్నారని. ఐవీ మరియు ఓలీ ఇప్పటికే వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారు వెతుకుతుండగా అకస్మాత్తుగా వారి ముందు ఒక చిన్న తోడేలు పిల్ల కనిపిస్తుంది. ఇద్దరూ భయంతో వెంటనే దాక్కుంటారు. కానీ వారు ఎలా తప్పించుకోవాలో ఆలోచించే లోపే 3 పెద్ద తోడేళ్లు అక్కడికి వచ్చి వారిని గుర్తిస్తాయి. క్షణాల్లోనే ఒక తీవ్రమైన చేంజ్ మొదలవుతుంది. భయంతో ఐవీ కేకలు వేస్తూ అంటుంది ఓలీ త్వరగా ఎగిరిపో, నువ్వు పక్షివి కదా, పైకి ఎగరగలవు అని. కానీ ఓలీకి ఎగరటం తెలియదు. అందుకే ప్రాణభయంతో పరిగెడుతుంది. పారిపోతూ వారు ఒక చీకటి గృహ దగ్గరికి చేరుకుంటారు. ఇక వేరే మార్గం వైపు ఆ గృహలోకి ప్రవేశిస్తారు. తోడేళ్ల గుంపు బయట నిలబడి ఉంటుంది. కానీ తోడేళ్లు లోపలికి మాత్రం రాలేదు. ఈ ప్రవర్తన చూసి ఓలీకి ఒక ప్రశ్న కలుగుతుంది తోడేళ్లు ఎందుకు గృహలోకి రావడం లేదని. అప్పుడు వారు చుట్టూ చూసి అర్థం చేసుకుంటారు ఆ గృహ మొత్తం రూట్ స్నేక్స్ అనే వాసనతో నిండి ఉందని. అంటే అది పాములతో నిండి ఉందని అర్థమవుతుంది. బతకడానికి ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. ఐవీ యొక్క పదునైన వాసన గుర్తించే శక్తిని ఉపయోగించాలి. ఎందుకంటే పోకో జాతిలో కళ్ళు మూసుకున్న వాసన ద్వారా దారి గుర్తించగల ప్రత్యేక శక్తి ఉంటుంది. ద్వారా దారి కనుక్కోవాలో నేర్పుతుంది. ఆ నైపుణ్యాన్ని ఉపయోగించి వారు చీకటి గృహ దాటి అప్పుడు తోడేళ్లు గట్టిగా గర్జించి ఆ గృహలో ఉన్న పాములను మేల్కొల్పుతాయి. దీంతో పాములు ఒక్కసారిగా కదలటం ప్రారంభిస్తాయి. అప్పుడే ఐవీ ప్రాణభయంతో కేకలు వేస్తూ అంటుంది ఓలీ ఇప్పుడే నీ రెక్కలను ఉపయోగించు. ఆ చివరి క్షణంలో ఓలీ నిజంగానే తన రెక్కలను విప్పి పైకి ఎగురుతుంది. మొదటిసారి ఆకాశంలో తేలుతూ ఉండగానే ఓలీకి అపారమైన ఆనందం కలుగుతుంది. అంతకాలం భయంతో గడిపిన తరువాత వారు ఒక సురక్షితమైన చోట ఆగి విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు మళ్ళీ వెతకాలని నిర్ణయించుకుంటారు. అలా మాట్లాడుతూ ఉండగా ఐవీ చెబుతుంది జైంట్ ప్రాణులను తరిమేసిన తరువాత నుంచి లోయలోని జీవులు తీవ్రమైన కరువులో పడిపోయాయని, ఆ సమయంలో ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయానని చెబుతుంది. అప్పుడు ఒక పోకో బిడ్డ ఆమెకు గింజలు ఎలా పగలగొట్టాలో నేర్పిందని, అదే వారి మొత్తం జాతిని కరువు నుండి రక్షించిందని చెబుతుంది. ఓలీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ పోకో బిడ్డ నిజానికి తానే అని ఓలీకి అర్థమవుతుంది. కానీ అది నిశ్శబ్దంగా ఉంటుంది. ఐవీ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఒక భారీ జలపాతం దగ్గరికి చేరుకుంటారు. అక్కడే ఒక జైంట్ ప్రాణి యొక్క శరీరం ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే ఆ ప్రదేశం ఇప్పుడు తోడేళ్ల ఆశ్రయంగా మారింది.
ఆ చేప చెబుతుంది, ఈ నీటిలో తనకు ఎప్పుడూ నిజమైన స్నేహితులు లేరని, అందుకే మాయా మొక్క దొరికితే తాను కూడా మారి వారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని. బూగుల్ మాటలు విని వారు చాలా సంతోషిస్తారు. అప్పుడు బూగుల్ ఒక ప్రణాళిక చెబుతుంది. నేను తోడేళ్ల దారి తప్పిస్తాను. మీరు మాయా మొక్క దగ్గరకు వెళ్ళండి. తర్వాత బూగుల్ నటిస్తూ తాను మానవుడిలా తప్పుగా నీటిపైకి వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. దాన్ని చూసి తోడేళ్లు దాన్ని పట్టుకోవడానికి దానివైపు పరిగెడతాయి. ఈ గందరగోళాన్నుపయోగించి ఐవీ మరియు ఓలీ వేగంగా పరిగెత్తి తోడేళ్ల గుహలోకి వెళ్లి మాయా మొక్క దగ్గరికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఒకే ఒక్క మాయా మొక్క మాత్రమే ఉండటం పెద్ద సమస్యగా మారుతుంది. ఐవీ కేకలు వేస్తూ చెబుతుంది, నేను మళ్లీ జావిన్ అయితే ఎగరగలను, నీతో కలిసి మిగతా మాయా మొక్కలను వెతకగలను అని. కానీ ఓలీ ఆమెను నమ్మలేకపోతుంది. అది ఐవీ ముందు నిలబడి మాట్లాడుతుంది. ఇప్పుడు ఓలీ నిజం ఒప్పుకుంటుంది. చాలా సంవత్సరాల క్రితం గింజలు ఎలా పగలగొట్టాలో తనకి నేర్పిన ఆ చిన్న పోకో బిడ్డ తానేనని చెబుతుంది. ఈ నిజం విన్న ఐవీ పూర్తిగా షాకులో నిలిచిపోతుంది. ఓలీ బాధతో చెబుతుంది, నా జాతి ఇప్పుడు అంతమయ్యే పరిస్థితిలో ఉంది. నేను లోయకు ఆహారం తిరిగి తీసుకురాకపోతే పోకోలు అంతరించిపోతారు. జావిన్లు మన ప్రాంతంలోకొచ్చినప్పటి నుంచే మా బాధ ఇంకా పెరిగింది. నా తండ్రి ఇప్పుడు నన్ను చూడటానికి ఇష్టపడటం లేదు. ఈ తీవ్రమైన మాటల మధ్య తోడేళ్లు మళ్లీ వారిని గుర్తించి వెతుకుతాయి. భయంతో ఐవీ మరియు ఓలీ ఇద్దరూ బూగుల్ అని పిలుస్తారు. బూగుల్ మమ్మల్ని కాపాడు అని. కానీ అప్పటికే ఐవీ మరియు ఓలీ ఇద్దరూ నేరుగా మాయా మొక్కపై పడతారు. దానిని తాకగానే ఇద్దరూ బూగుల్ వంటి రూపంలోకి మరి కింద నీటిలోకి జారిపోతారు. అప్పుడే ఐవీకి ఒక నిజం అర్థమవుతుంది. ఈ మాయా మొక్క రూపాంతర శక్తిని నియంత్రించవచ్చని. ఏ జీవిగా మారాలంటే ఆ జీవి పేరు చెప్పాలని, అలాగే దాన్ని తాకితే ఆ రూపానికి మారిపోతారని ఆమె గ్రహిస్తుంది. అప్పుడు వారికి అర్థమవుతుంది, వారు కావాలని ఒకరి ప్రాంతానికి ప్రమాదం చెయ్యలేదని. ఆ సమయంలో వారు మరో జలపాతం దగ్గరికి చేరుకుంటారు. పైభాగంలో అనేక కొత్త మాయా మొక్కలు కనిపిస్తాయి. త్వరగా బూగుల్తో పాటు ఐవీ మరియు ఓలీ కలిసి ఆ జలపాతం పైకి చేరడానికి ప్రయత్నిస్తారు. కానీ నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటంతో వారు పైకి వెళ్ళలేకపోతారు. అప్పుడు బూగుల్ సహాయం చెయ్యడానికి ముందుకొస్తుంది. అది చెబుతుంది, నేను మెగాఫిష్ని. నేను మీకు పైకి చేరడానికి సహాయం చేయగలను. అందరూ కలిసి ఈదుతూ నీటి ప్రవాహాన్ని చీల్చుకుంటూ పైకి చేరుతారు. కానీ మధ్యలో అకస్మాత్తుగా రాతిలా కనిపించే ఒక భారీ ఆకారం ప్రత్యక్షమవుతుంది. అది ఒక భయంకరమైన రాక్షస ఎలుగుబంటి. అది చేపలను మింగేసేందుకు దూకుతుంది. భయంతో వారు ఆ ఎలుగుబంటిని తప్పించుకుంటూ ఈదుకుంటారు. బూగుల్ కూడా వారితో కలిసి తన శక్తిని ఉపయోగించి ఒక పెద్ద దూకుతో పైకి చేరడానికి ప్రయత్నిస్తుంది. కానీ మళ్లీ వారు ప్రమాదంలో పడతారు. జలపాతం అంచులో తోడేళ్ల బృందం దాడి చేస్తూ కనిపిస్తుంది. వారు కిందకి చూసి తమ ఆహారాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. అప్పుడే చిన్న తోడేలు పిల్ల జారిపోతుంది. దాని తల్లిదండ్రులు దాన్ని పట్టుకోవడానికి పరిగెడతారు. కానీ అది పడిపోతే నేరుగా రాతి ఎలుగుబంటి ప్రాంతంలోకి వెళ్ళిపోతుందని గ్రహిస్తుంది. ఓలీ కేకలు వేస్తుంది, నన్ను పెట్టుకోండి. ఆలోచించడానికి కూడా సమయం ఉండదు. ఆ చిన్న తోడేలు పిల్ల గాలిలోకి దూకుతుంది. ఓలీ వెంటనే దూకి ఆ బిడ్డను పట్టుకొని కాపాడుతుంది. చిన్న తోడేలును రక్షిస్తుంది. దాని తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లను తిరిగి తీసుకువెళ్తారు. ఓలీ చూపిన ధైర్యాన్ని చూసి వారింకా పోరాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెనక్కి వెళతారు. చివరికి ఆ బృందం సురక్షితంగా మాయా మొక్కల దగ్గరికి చేరుకుంటుంది. ఐవీ మరియు ఓలీ తమ అసలు రూపాలకు తిరిగి వస్తారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత బూగుల్ కూడా ఆ మొక్క దగ్గరికి వస్తుంది. ఐవీ మరియు ఓలీ అడుగుతారు, నువ్విప్పుడు ఏ రూపం కావాలనుకుంటున్నావు అని. బూగుల్ నవ్వుతూ తన భయంకరమైన స్వరంతో చెబుతుంది, నేను ఫైర్ వూల్ఫ్ కావాలనుకుంటున్నాను అని. కానీ అది చెప్పగానే అది మాయా మొక్కపై దూకుతుంది. క్షణాల్లోనే అది ఫైర్ వూల్ఫ్గా మారిపోతుంది. అది పూర్తిగా ఫైర్ వూల్ఫ్గా మారిపోతుంది. దాన్ని చూసి ఐవీ మరియు ఓలీ ఇద్దరూ షాక్లో నిలిచిపోతారు. వాళ్ళ క్రితం ఈ లోయలో ఉన్న ఒక జెయింట్ దాని మాయా మొక్క ద్వారా చేపగా మార్చి నీటిలో బంధించాడని, అది చనిపోకుండా ఉండేందుకు మాత్రమే, కానీ జీవితాంతం ఒంటరిగా ఉండాల్సొస్తుంది. అప్పటి నుండి అది నీటిలోనే ఉంది, ఎదురుచూస్తూ ఉండేది. ఎవరైనా అమాయకమైన జీవి వస్తే దాన్ని ఉపయోగించి తన అసలు రూపానికి తిరిగి రావాలని ప్లాన్ చేసేది.
ఆ అమాయక జీవులే ఓలీ మరియు ఐవీ అయ్యారు. అందుకే అది ఇప్పుడు మళ్ళీ తన అసలు రూపం ఫైర్ వుల్ఫ్‌గా తిరిగి వచ్చింది. ఫైర్ వుల్ఫ్ పూర్తిగా తన అసలు రూపంలోకి మారగలిగింది. అది ఓలీ మరియు ఐవీకి చెబుతుంది, "నన్ను నా కుటుంబం వదిలేసింది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒంటరిగా వదిలివేయబడ్డాను. ఇప్పుడు అందరూ దానికి మూల్యం చెల్లించాలి." ఐవీ దాన్ని ఆపడానికి ఎగిరి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఫైర్ వుల్ఫ్ దాడి వల్ల వెంటనే ఆమె స్పృహ కోల్పోతుంది. ఓలీ అగ్ని వైపు పరిగెడుతుంది. కానీ ఫైర్ వుల్ఫ్ అన్ని మాయా మొక్కలను కాల్చివేస్తుంది. ఆ తరువాత అది లోయను నాశనం చేయడానికి బయలుదేరుతుంది. ఓలీ మరియు ఐవీలను జలపాతం శిఖరాలపై వదిలి వెళ్ళిపోతుంది. ఓలీ ఐవీ ఇంకా బతికే ఉందని చూస్తుంది. కన్నీళ్లతో చెబుతుంది, "నేను నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళను, ఎప్పుడూ వదలను" అని. తన శరీరం మరియు కొమ్మలు, ఆకులతో ఒక చిన్న వాహనం లాంటిది నిర్మాణం తయారు చేసి స్పృహలో లేని ఐవీని తన గుండెల్లో పట్టుకొని ఓలీ చిన్నదైనా దాని ధైర్యం పర్వతం కంటే పెద్దదిగా మారుతుంది. చివరికి అది జావిన్ల ప్రాంతానికి చేరుకుంటుంది. అంత కష్టమైన ప్రయాణం తర్వాత ఓలీ అలసిపోయి స్పృహ కోల్పోతుంది. కొంతసేపటి తర్వాత ఓలీ మెల్లగా మేల్కొంటుంది. కళ్ళు తెరిచేసరికి అది ఒక గోతిలో ఉందని తెలుసుకుంటుంది. అప్పుడు ఐవీ సోదరి ఓలీకి చెబుతుంది, ఐవీ ఇక లేదు అని. ఈ మాట విని ఓలీ ఏడవటం ప్రారంభిస్తుంది. తన స్నేహితురాలిని రెక్కలను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఐవీ వెనక నుండి నిలబడి నవ్వుతుంది. ఐవీ చూసి ఓలీ ఆశ్చర్యంగా అడుగుతుంది, "ఇదేంటి" అని. అప్పుడు ఐవీ చెబుతుంది, తాను కేవలం వారి కోసం ఆహారం వెతకడానికి వెళ్ళిందని. ఆమె సోదరీమణులు ఆమెకు మద్దతిస్తారు. వారు మొత్తం పక్షుల గుంపును ఒప్పించడంలో సహాయం చేస్తారు. తర్వాత జావిన్ సోదరీమణులు అగ్నిలో చిక్కుకున్న జీవులను రక్షించడానికి బయలుదేరతారు మరియు అందరినీ నదీ తీరానికి తీసుకొని వెళ్తారు. వారందరినీ ఒక చోటికి చేరుస్తారు. అకస్మాత్తుగా వారి ముందు తోడేళ్ల బృందం ప్రత్యక్షమవుతుంది. తోడేళ్ల నాయకుడు ఓలీ మరియు ఐవీ తమ చిన్న పిల్లను రక్షించినందుకు ధన్యవాదాలు చెబుతారు. అలాగే వారు నది దాటడానికి సహాయం చేస్తామని అంటారు. వారు త్వరగా కొన్ని చెట్లు దుంగలను నీటిలో వేస్తారు. ఆ దుంగలపై జీవులు ఎక్కి సురక్షితంగా నది దాటుతారు. తర్వాత వారు పోకో ప్రాంతానికి చేరుకుంటారు. ఓలీ జీవించి చూడగానే అతని తల్లిదండ్రులు ఆనందంతో నిండిపోతారు. అప్పుడే తోడేళ్ల పిల్ల ఈదుతూ బలహీనమై ఏడవటం ప్రారంభిస్తుంది. ఐవీ మరియు ఓలీ వెంటనే దాన్ని రక్షిస్తారు. ఓలీ తన తండ్రికి చెబుతుంది, అగ్ని చేరక పాలనను ముగించాలంటే అందరూ కలిసి పని చెయ్యాలని, ఒక్కటిగా పోరాడాలని. కలిసుంటే వారు మరింత బలంగా మారతారు. తన కొడుకు చెప్పింది సరేనని తోడేళ్ల పిల్లను పైకి తీసుకొస్తాడు. కానీ నీటిలో నుండి బయటకొచ్చిన వెంటనే వారందరూ చూస్తారు, నది అవతల వైపు భయంకరమైన అగ్ని తోడేలు నిలబడి ఉంది. సమయం వృధా చేయకుండా ఓలీ అందరినీ వెనక్కి వెళ్ళమని చెబుతుంది. ఐవీతో కలిసి మళ్ళీ ఆ గోతి వైపు ఎగురుతుంది. అది ఆమె ముందే వెళ్ళిన ప్రదేశమే. ఐవీ అగ్ని తోడేళ్ల వారిని దాటి వస్తుండగా చూసి ఓలీని త్వరగా చెయ్యమని చెబుతుంది. వారు కేంద్ర భాగానికి చేరుకున్న వెంటనే ఓలీ ఆ మహాకాయ ఆత్మతో సంబంధం ఏర్పరిచి దాన్ని వేడుకుంటుంది. ఓలీ మరో చివరి వెలుగు మాయా మొక్కను సృష్టించమని ఆ మహా ఆత్మను వేడుకుంటుంది. తద్వారా లోయలోని అతిపెద్ద ప్రమాదాన్ని శాశ్వతంగా అంతం చేయగలుగుతారు. ఆ మహా ఆత్మ ప్రత్యక్షమై తన పూర్తి శక్తితో ఆ చివరి వెలుగు మొక్కను సృష్టిస్తుంది. అది వారు ఒక దూకుతో తోడేళ్లను దూరంగా విసిరేస్తుంది. సమయం వృధా చేయకుండా ఐవీ ముందుకు వచ్చి ఆ వెలుగు మొక్కను విసురుతుంది. అదే సమయంలో బూగుల్ పేరు చెబుతూ మళ్ళీ దాన్ని ఉపయోగిస్తుంది. ఫైర్ వుల్ఫ్ మళ్ళీ చేపగా మారాలని ప్రయత్నిస్తుంది. కానీ అగ్ని తోడేలు వెంటనే అగ్నిని రగిలించి ఆ మాయా మొక్కను ధ్వంసం చేస్తుంది. తర్వాత అది ఓలీ శరీరంపై ఎక్కి చుట్టూ ఉన్న అడవిని మంటల్లోకి దింపుతుంది. దీంతో డోజో వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అగ్ని తోడేలు అప్పుడు చెబుతుంది, నీకింకా తప్పించుకునే మార్గం లేదు. నది నీటిలోకి వెళ్ళే నువ్వు చనిపోతావు. నీ శరీరం చాలా బరువుగా ఉంది. కానీ ఓలీ అప్పటికి లొంగదు. అది రూట్లను నియంత్రించి అగ్ని తోడేళ్ల గోర్లను బంధిస్తుంది.
అగ్నితోడేలు నీటిలో పడిపోయి లోతైన చీకట్లో మునిగిపోతుంది. అదే క్షణంలో ఓలీకి అర్థమవుతుంది భయంకరమైన అగ్నిదెయ్యం చివరికి పూర్తిగా ముగిసిపోయిందని, తన మిషన్ పూర్తయిందని గ్రహిస్తుంది. చివరిసారిగా తన కుటుంబం వైపు చూస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా నీటిలోకి జారిపోవడం ప్రారంభిస్తుంది. అందరూ షాక్లో నిలిచిపోతారు. ఐవీ గట్టిగా కేకలు వేస్తూ తన స్నేహితురాలి పేరు పిలుస్తుంది. అప్పుడే లోయలోని నీరు మళ్ళీ అన్ని వైపులా ప్రవహించడం మొదలవుతుంది. వెంటనే అగ్నితోడేలు వల్ల ఏర్పడిన భయం ఇప్పుడు తొలగిపోతుంది. కానీ ఎంత పిలిచినా, ఎంత వెతికినా ఓలీని ఎక్కడా కనపడలేదు. చివరికి ఐవీ పూర్తిగా కృంగిపోతుంది. ఓలీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి కన్నీళ్లతో నిలబడుతుంది. ఐవీ క్షమాపణ చెబుతుంది. కొంతసేపటి తర్వాత లోయ మళ్ళీ పచ్చదనంతో నిండిపోతుంది. అన్ని జీవులు మరియు సురక్షితంగా, శాంతిగా కలిసి జీవించడం ప్రారంభిస్తాయి. ఒకరోజు ఆహారం సేకరించడానికి వెళ్తున్నప్పుడు ఐవీ మరియు పోకో దంపతులు దూరంగా లోయ వైపు నుండి వస్తున్న కొన్ని భారీ ఆకారాలను చూస్తారు. అది చూసి వారు ఆనందంలో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే డోజస్ మళ్ళీ వారి మధ్యకు తిరిగొచ్చారు. వారు జీవుల కోసం కొత్త రకాల ఫలాలను కూడా తీసుకొస్తారు. అప్పుడు ఐవీ ఆ మహాకాయాల మధ్య ఎగురుతూ ఎవరని వెతకడం ప్రారంభిస్తుంది. అప్పుడే ఆమె ఒక మహాకాయుడు తన భుజంపై ఒక చిన్న జీవిని మోసుకుంటూ చూస్తుంది. దగ్గరగా వెళ్ళి చూసేసరికి అది ఎవరో కాదు, ఓలియే. స్నేహితురాలిని చూసి ఐవీ ఆనందంలో ఎగిరి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుంటుంది. ఆనందంలో అడుగుతుంది, నువ్వింకా ఎలా బతుకున్నావు అని. పోకో నవ్వుతూ చెబుతుంది, డోజస్ వారి మాయా ముక్కను ఉపయోగించి తనను మళ్ళీ జీవించేలాగా చేశారని. సమయం వృధా చేయకుండా ఐవీ మరియు ఓలీ తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. వారు ఓలీని గట్టిగా హత్తుకొని ఊపిరి పీల్చుకుంటారు, పెద్ద రిలీఫ్తో. అప్పటి నుండి వారు మళ్ళీ కలిసి ఒక కుటుంబంగా జీవించగలరు. ఇలా ఒక అందమైన కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.